షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. జనరల్గా మనం గార్లిక్ బ్రెడ్ అంటే బయటికి మనం బేకరీలోకి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడ రెస్టారెంట్లోకి వెళ్ళినప్పుడు ఆర్డర్ చేసి తెప్పించుకొని తింటూ ఉంటాం కదా. అలా కాకుండా ఇంట్లో కూడా తయారు చేసుకోవాలనుకుంటే కొంచెం టైం టేకింగ్ అనమాట. అలా కాకుండా మనకు తినాలనిపించినప్పుడు వెంటనే తక్కువ టైంలో మనం ఆ డిష్ని మనం టేస్ట్ చేయాలనుకుంటే ఒక సింపుల్ చిట్కా చెప్తాను. జనరల్గా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో బ్రెడ్లు పెడుతున్నారు కదా, బ్రెడ్ స్లైసెస్, బ్రౌన్ బ్రెడ్ కానీ లేకపోతే వైట్ బ్రెడ్ కానీ, వాటితోనే మనం ఈ ఫ్లేవర్లో వచ్చే విధంగా మనం గార్లిక్ బ్రెడ్ని తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే గడ్డ పెరుగు ఉంటుంది కదా, మనం హంకర్డ్ అంటాం. ఆ చిక్కటి పెరుగుని తీసుకొని దాంట్లో ఫైన్గా చాప్ చేసిన ఈ వెల్లుల్లి రెబ్బలు వేసేసి కొంచెం మిరియాల పొడి, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొంచెం స్పైసీగా రావాలనుకుంటే వీలుంటే కొద్దిగా థైమ్ అంటే బేసిల్ లాంటివి ఉంటాయి కదా, అవి కొంచెం వేసేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసేయండి. ఈలోగా ఏంటంటే పెరుగుకి ఈ గార్లిక్ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టేస్తాయి. ఆ తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్కి ఏదైతే మనకి ఇంట్లో ఉంటుందో బ్రెడ్, రెండు వైపులా బాగా ఇది అప్లై చేసేసి వెన్నతో రెండు వైపులా పెనం పైన కాల్ చేసుకోండి, లేదా గ్రిల్ ఉంటే గ్రిల్ చేసేసుకోండి. మీకు గార్లిక్ బ్రెడ్ ఫ్లేవర్ ఎక్కడా పోదు. సూపర్గా మీకు రెస్టారెంట్లో తిన్నట్టు లేదా బేకరీలో తీసుకున్నట్టే ఉంటుంది. అంటే తక్కువ టైంలో మనం చేసుకునే ఇంట్లోనే ఈ గార్లిక్ బ్రెడ్ని అంటే సబ్స్టిట్యూట్గా ఇలా హ్యాపీగా తయారు చేసేసుకోవచ్చు.